నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉత్సవాల నాటికి కోట సుందరీకరణ పూర్తి కావాలని ఆదేశం. ఎమ్మెల్యే అద్ది గజరాజుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహిళలపై దాడులను ప్రతిఘటిస్తూ గర్జించిన శివంగులు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడి శ్రీనివాసరావు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలి. ప్రతిభతోనే గుర్తింపు లభిస్తున్న మంత్రి గుమ్మిడి సంజయరాణి. ఇక వివరాలకు వెళ్తే, నగరానికి చారిత్రక వారసత్వ సంపదగా ఉన్న కోటను సుందరీకరణ చేసి ఒక మంచి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. అక్టోబర్ నెలలో జరగనున్న విజయనగర ఉత్సవాల లోపే సుందరీకరణ పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ కోట వెలుపల ప్రాంతాన్ని సందర్శించారు. కోట గోడ చుట్టూ సుందరీకరణ చేయవలసిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. సుందరీకరణ పనులను అక్టోబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేసి ఉత్సవాల్లో సందర్శకుల కోసం సిద్ధం చేయాలన్నారు. సుందరీకరణ పనులు రేపటి నుంచే ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రతిరోజు పనులు పర్యవేక్షించాలని తెలియజేశారు. కోట గోడపై అన్ని వైపులా లైటింగ్ ఏర్పాటు చేయాలని, కోటకు దక్షిణం వైపున ప్రతిరోజు లైట్ షో నిర్వహించి విజయనగరం చరిత్ర వైభవాన్ని సాయంత్రం వేళల్లో లేజర్ షో ద్వారా ప్రదర్శించేందుకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వాజీ ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహించిన మహిళా గర్జన కార్యక్రమం విజయవంతమైంది. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తూ తమ నినాదాలతో మహిళా లోకం గర్జించింది. మహిళలపైన బాలికలపైన జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల సమస్య తీవ్రతను సమాజం గుర్తించాలి. దీన్ని పరిష్కరించడానికి అర్థవంతమైన సంస్కరణలు అమలు చేయాలి. పరస్పర గౌరవం, న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. తక్కువ స్థాయిలో వారిపైనే ఇటువంటి అత్యాచారాలు జరిగేవి. ఇప్పుడు ఉన్నత స్థాయి మహిళలపై కూడా జరుగుతున్నాయి. వీటిని నివారించే బాధ్యత ప్రభుత్వాలదే మాత్రమే కాదు, సమాజానిది కూడా. సాంస్కృతిక, సామాజిక వైఖరులు కూడా ఇలాంటి రుగ్మతలు పెరగడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఆడవారిపై అత్యాచారాలు పెరగడానికి సమాజంలో విజృంభిస్తున్న పెడధోరణులే కారణం. లైంగికపరమైన హింసను నివారించేందుకు ఇటువంటి వైఖరులు అడ్డు వస్తున్నాయి. ఇటువంటి సంఘటన గురించి పైకి చెప్పుకుంటే తమ పరువు పోతున్న భావన పోవలసిన అవసరం ఉంది. లైంగిక అత్యాచార సంఘటనకు సంబంధించి న్యాయపరమైన చర్యలు విఫలం కావడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయి. సమాజంలో మహిళలను గౌరవించాలనే భావన కొరవడం కూడా ఇటువంటి సంఘటనలు పెరగడానికి కారణం అవుతున్నాయి. లైంగిక దాడులు, హింస సమస్యను ఒక సామాజిక సమస్యగా తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. సామాజిక పరమైన సమన్వయంతో ప్రజల విశ్వాసాన్ని పెంచాలి. చట్టాలకు లోబడి జీవించే వారిలో విశ్వాసాన్ని పెంచాలి. లైంగిక హింస సంఘటనలతో ప్రజల్లో భయానక పరిస్థితి ఏర్పడుతుంది. అభద్రతా భావం ఏర్పడుతుంది. స్వేచ్ఛగా సంచరించడానికి వీలుండదు. సామాజిక, ఆర్థిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుండదు. చట్టాన్ని అమలు జరపవలసిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని తెలియగానే ప్రజల్లోనే నిరాశ, నిస్పృహలు వ్యాపిస్తాయి. ఇలాంటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం బహుముఖమైన చొరవ తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది లైంగిక దాడుల కేసుల సత్వర విచారణ జరగాలి. దోషులకు తగిన శిక్షణ పడాలి. అలా చేసేటప్పుడే చట్టమన్నా, ప్రభుత్వమన్నా ప్రజల్లో భయం అన్నది ఏర్పడుతుంది. చట్టాన్ని అమలు జరిపే యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇవ్వాలి. ప్రజలను జాగృతం చేయడానికి విస్తృతమైన ప్రచారాలను నిర్వహించాలి. ప్రజలకు చట్టపరమైన హక్కుల గురించి వివరించాలి. ఈ విషయంలో విద్యా సంస్థలు ప్రధాన పాత్ర వహించాలి. లింగ సమానత్వం అనేది విద్యా వ్యవస్థలోనే ఏర్పడాలి. బాలబాలికలు సమానమైన భావన వారిలో కలిగించాలి. పౌర సమాజం కళ్ళు తెరవాలి, తన బాధ్యతను నిర్వహించాలి. లైంగిక హింసకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు నైతిక మద్దతు ఇవ్వాలి. బాధితుల్లో విశ్వాసాన్ని పెంచాలి. చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. సమాజం తమ పక్షాన ఉందన్న విశ్వాసాన్ని కలిగించాలి. రెట్టింపు ఉత్సాహంతో మహిళలు హాజరైన ర్యాలీని తొలుత వాజీ ఛానల్ ఎండి గణపతినేడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు తీవ్రమైన సమస్యగా గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం బహుముఖమైన చొరవ తీసుకోవాలని తెలియజేశారు. లైంగిక దాడుల కేసులు సత్వర విచారణ జరగాలని, దోషులకు శీఘ్రంగా కఠిన శిక్షలు పడాలని, అలా చేసినప్పుడే చట్టమన్నా ప్రభుత్వం అన్నా ప్రజల్లో భయం ఏర్పడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ మహిళా గర్జన వంటి కార్యక్రమాలు నిర్వహించిన వాజీ ఛానల్ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఏ రోజైతే మహిళ ధైర్యంగా మాట్లాడగలుగుతుందో ఆ రోజే కీచకులకి కానీ మానవ మృగాలకు కానీ చెక్ పడుతుందనేది మా ఉద్దేశంతో ప్రతి మహిళ చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్ని కొట్టబోతే చాలు ఎంతో అల్లరి చేస్తారు, వాళ్ళు కొట్టినంత అల్లరి చేస్తారు. మరి అదే విషయంలో తమపై తప్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళు నోరు విప్పి గట్టిగా మాట్లాడగలిగితే, ఎదిరించగలిగితే ఈ సమాజంలో ఉన్న మానవ మృగాలకు కానీ కీచకులకు కానీ కనువిప్పు కలుగుతుంది. ఇది పదే పదే అన్ని వయసుల వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. చేస్తే సమాజంలో, ఎందుకంటే మహిళ మౌనం అది అంగీకారంగా చేస్తారు కొంతమంది. ప్రతిరోజు ఒక కీచకుడు వెంటబడుతూ ఉంటాడు, దాన్ని మౌనంగా వదిలేస్తూ ఉంటే దాన్ని అంగీకారంగా తీసుకుంటున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి రోజునే మనం దాన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే ఈ అకృత్యాలకు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎన్నో పథకాలని ఆర్టీసీ బస్సుల మీద, ఆర్టీసీ బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్స్లోనూ రాస్తారు. కానీ ఈ మహిళా సంరక్షణ గురించి కానీ వారికి సంబంధించిన ఎటువంటి ప్రమాదకరమైన ఇవి నెంబర్లు ప్రమాదంలో ఉన్నప్పుడు పోలీసులకు చేరవేయవలసిన నెంబర్లు కానీ ఏవి కూడా ఎక్కడా కూడా స్కూళ్ళల్లో కానీ ప్రదర్శించబడవు. ఈరోజు అన్ని స్కూళ్ళల్లోనూ, అన్ని సినిమా థియేటర్స్లోనూ, విద్యాలయాల్లోనూ మహిళల పట్ల అవగాహన ఉన్న చట్టాల గురించి, మహిళలకు రక్షణగా ఉన్న ఫోన్ నెంబర్ల గురించి, యాప్ల గురించి ప్రభుత్వం చొరవ తీసుకుని అవగాహన కల్పించాలనే ఈ మహిళా గర్జన ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ. సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి హ్యాండ్బాల్ క్రీడా ఎంపికల్లో స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులతో వాలీబాల్ చేతపట్టి ఆటలాడి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, జిల్లా స్థాయిలో ఎంపికైన జట్లను రాష్ట్ర స్థాయికి పంపిస్తామని, వారికి ఆర్థికంగా ప్రభుత్వం నుండి ఆదుకుంటామని, ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి సూచించారు. అంతకంటే వాళ్ళకు మనం ఇచ్చిన వరం ఇంకొకటి లేదు, అదే పెద్ద బహుమతి. ఖచ్చితంగా నేను రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు చాలా ప్రతిభావంతులు, చాలా తెలివైన వాళ్ళు, చాలా చురుగ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రతిభావంతులు పిల్లలందరూ కూడా. ఇట్లాంటి ప్రతిభావంతులకి వాళ్ళు ఎంచుకున్న రంగం ఏదైనా, అది ఆటలవని పాటలవని ఏదైనా, ఎప్పుడు చదువు కంప్యూటరే కాదు, ఆటల్లోని వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది మనం ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మనం ఖచ్చితంగా సాయంత్రం పూట వెళ్ళి బయటకు వెళ్ళి ఆడుకో అని పిల్లలు పంపించాలి. ఈరోజు రణస్థలం మండలంలో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మరియు హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించాలని సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మద్యం షాపుల వద్ద మద్యం ప్రియులు ఆందోళనకు దిగారు. అర్ధాంతరంగా మద్యం షాపులు మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మద్యం షాప్ సిబ్బంది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మద్యం షాపులు బంద్ చేస్తున్నట్లు చెప్పడంతో మందుబాబులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం పట్టించుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మద్యం అమ్మకాలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా గర్జన ర్యాలీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాజీ ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహించిన మహిళా గర్జన కార్యక్రమం మహిళల నినాదాలతో దద్దరిల్లింది. మానవ మృగాలకు లేదు ఈ సమాజంలో చోటు, పసికోళ్లపై పైశాచికమా, సిగ్గు మహిళలకేదీ రక్షణ, ఈ భక్షక సమాజంలో మహిళలకేదీ స్వేచ్ఛ, ఈ స్వచ్ఛ భారతంలో నేటి భారతంలో జంతువులకు రక్ష, మానవ మృగాలతో మహిళలకు శిక్ష, మత్తు వదలరా మృగమా మహిళా శక్తి చూడరా, పసికోళ్లపైన పైశాచికమా కీచకలారా కావాలి, మహిళలకు స్వేచ్ఛ, మానవ మృగాలకు పడాలి కఠిన శిక్ష, మహిళలు మారండి, వేధింపులపై పోరాడండి, వేధింపులకు అంతం మహిళా పంతం, నిశ్శబ్దాన్ని వేడండి, మృగాలపై తిరగబడండి అంటూ నినాదాలు చేస్తూ మహిళల ర్యాలీలో శివంగలి గర్జించారు. స్త్రీలపై దారుణ నేరాలు జరిగినప్పుడల్లా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పటికప్పుడు హడావుడి కొన్ని చట్టాలు తెస్తున్నాయి. నిజానికి వాటిని సరిగ్గా అమలు చేస్తే అత్యాచారాలు ఎప్పుడూ ఆగిపోవలసింది. ఆకపోగా హత్యాచారాలై ఏటేటా పెరుగుతున్నాయి. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లని పదే పదే ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. సమాజంలో పూజనీయులైన మహిళల రక్షణ విషయంలో చెప్పుకోదగిన గౌరవ మర్యాదలతో ప్రవర్తించలేకపోతున్నాం. మహిళా భద్రత విషయంలో విఫలం అవుతున్నాం. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పాలకులు ఎంతగా చెప్తున్నా చట్టాలు కానీ ఏ అధికారులు కానీ తాము ఏమీ చేయలేరనే ధీమాతో మహిళలపై నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. వాస్తవంగా చదువు సంఖ్యలు పెరిగే కొద్దీ, విజ్ఞానం ఆర్జించే కొద్దీ మనుషుల ప్రవర్తనలో మార్పు రావాలి. సభ్యత సంస్కారం మరింత పెరగాలి. దురదృష్టవశాత్తు అందుకు విరుద్ధంగా తిరోగమనం చోటు చేసుకుంటుంది. పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నా ఈ సంఘటనలు రాను రాను పెరిగిపోతున్నాయి. చిన్నారులపై అత్యాచారాలు, హత్యలకు అంతే లేకుండా పోతున్నది. గతంలో కూడా చట్టాలు ఎన్నో వచ్చాయి. నిర్భయ చట్టంతో ఈ నేరాలు తగ్గుముఖం పడతాయని ఆశించారు. తగ్గడం అటుంచి ఆ తర్వాత కూడా పెరిగిపోతున్నాయి. ఇక్కడ అక్కడ అని కాదు, దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వీటికి అంతు లేకుండా పోతుంది. ఇలాంటి సంఘటనలు నిరాటకంగానే జరుగుతున్నాయి. చట్టాలన్నా అది అమలు చేసే అధికారులన్నా భయభక్తులు లేకుండా పోతున్నాయి. చట్టాలు తెచ్చి చేతులు దులుపుకుంటే లక్ష్యాన్ని సాధించలేమనే విషయం ఎన్నోసార్లు రుజువు అవుతూనే ఉంది. ఉత్సాహంగా సాగుతున్న ఈ ర్యాలీలో పాల్గొన్న విజయనగరం ఎమ్మెల్యే అద్దె గజరాజు మాట్లాడుతూ శిక్షలు కఠినంగా ఉండాలని, అప్పుడే తప్పుడు చేయడానికి భయపడతారని, కానీ మన సమాజంలో అటువంటి పరిస్థితి లేవని ఆమె అన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం జరగవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మహిళలకు గౌరవం ఇంటి వద్ద నుండే ప్రారంభం కావాలని తెలియజేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి ప్రకాష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ హిమబిందు మాట్లాడుతూ చట్టాన్ని అమలు జరిపే యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇవ్వాలి, ప్రజలను జాగృతం చేయడానికి విస్తృతమైన ప్రచారాలు నిర్వహించాలి, ప్రజలకు చట్టపరమైన హక్కుల గురించి వివరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా గర్జన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మేము కొద్ది ప్రయత్నం చేశాం. అందులో భాగంగా ఈ మహిళలందరూ ఇవాళ కోటవర్త అసెంబ్లీ ర్యాలీగా నిర్వహించి చిన్న సభ ఏర్పాటు చేశాము. ఈ సభకి అందరూ పాల్గొని అత్యధిక సంఖ్యలో తమ తమ అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతూ ప్రార్థిస్తున్నాను. సమాజంలో జరుగుతున్న మహిళలపైన, బాలికలపైన జరుగుతున్నటువంటి అన్యాయాలకి, అగత్యాలకి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడాను ఈ అకృత్యాలు ఆగటం లేదు. బాధ్యత అనేది సమాజంలో ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. అందుకు ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారి యొక్క గళాన్ని వినిపించి ఇటువంటి అకృత్యాలు ఆపాలని పెద్ద ఎత్తున నినాదం చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. గత 2 వారాల నుంచి వాజీ ఛానల్ వారు నిర్వహిస్తున్న మహిళా గర్జన కార్యక్రమంలో ఇప్పుడు మాట్లాడినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా వివిధ కాలేజీల్లో, వివిధ ఇన్స్టిట్యూట్లలో, వివిధ వీధుల్లో ప్రచారం చేసి ఈ రోజు ఈ కార్యక్రమానికి నాంది పలకడానికి కారణం వాజీ ఛానల్,
అందుకని చెప్పేసి వచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తుంది. అమలు చేయాలి మహిళా చట్టాలను, అమలు చేయాలి మహిళా చట్టాలను. ఈ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై అవగాహన సదస్సులు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం, మేము ముందుకు వచ్చాం. మహిళా గర్జన కమిటీలో మేము కూడా భాగస్వామ్యం. ఇటువంటి కార్యక్రమాలు రూపొందించినటువంటి వాజీ ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కేవలం ఈ రోజు ఒక్క రోజుకు సంబంధించిందే కాదు, ఇది నిరంతరాయంగా జరిగేటట్టు మేము ప్రణాళికలు రచిస్తున్నాం. దీనిలో మహిళా గర్జన కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఈ రోజు తర్వాత నెక్స్ట్ మరొక కమిటీ కూడా ఏర్పాటు కాబోతుంది. మనం చేయి పట్టుకోవాలి, చైతన్యవంతంగా మహిళలు రక్షించుకోవాలి. అఘాయిత్య జరుగుతుంటే మనం చూడకూడదు. మన మహిళలు అంటే ఎక్కడో కలకత్తాలో జరిగిందంటే అది మన ఆడబిడ్డ, మన ఆడపిల్ల, మన కూతురు, మన చెల్లె, మన అక్క, మన అలాగా మన సోదరీ భావంతో ఉండాలి. మన ఇంట్లో జరిగినట్టుగానే మనం ఫీల్ అవ్వాలి. అందుకని మహిళలందరూ మనం రక్షించుకోవాలి. ఆ విధంగా మనం అందరం మహిళలు కదలాలి. ఇది కొనసాగింపుగా ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా మహిళా లోకం తిరగబడాలి. ఆ రకంగానే మహిళకి రక్షణ కల్పించుకోగలుగుతాము. మహిళా రక్షణ చట్టాలు ప్రభుత్వం పటిష్టంగా అమలు చేసే విధంగా మనం అందరం ఉద్యమించాలి. ఉంటారు మన చుట్టుపక్కల, మన అన్నదమ్ములు అవనండి, బాబాయిలు అవనండి, తమ్ముళ్ళు అవనండి, లేదా అంటే చిన్నాన్నలైనా సరే ఎవరైనా సరే వాళ్ళందరూ మన చుట్టూనే ఉంటారు, మనతో మంచిగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళేమో అఘాయిత్యానికి మాత్రం పాల్పడుతూ ఉంటారు. 3 నెలల పిల్లల మీద కూడా అఘాయిత్యం చేశారు అంటే ఇంకా వాళ్ళని ఏం చేయమనాలో కూడా అసలు మాటలే రావడం వాళ్ళకి, అంత మృగాలన్నమాట అవి. అలాగే మగవాళ్ళలో కూడా అవేర్నెస్ రావాలి. ఇంట్లో ఉండే తల్లి, తండ్రి, చిన్నాన్న వాళ్ళు కూడా పిల్లలకి చెప్పాలి. చెప్పినప్పుడే వాళ్ళ భయం అనేది పోతుంది. ఆ భయం అనేది ఎప్పుడైతే ఆడపిల్లల్లో ఉండకుండా ఉంటుందో, ధైర్యంగా ముందుకు వస్తారో ఖచ్చితంగా ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. సభలు కాదు సభలు అన్నారు, ఎక్కడుంది? మనం ఓర్చినంత సేపు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆడది తిరగబడితేనే మగాడు ఇదవుతాడు. కాబట్టి దయచేసి ఆడవాళ్ళందరూ మనకి పిల్లలందరికీను సెల్ఫ్ యాక్టివిటీస్ అనేవి నేర్పించండి. ఎవడైనా ఏదైనా అంటే వెంటనే టప్పీమని 4 లంబకాయలు లాగమని చెప్పండి, మరేం పర్వాలేదు. మనం ఎవరికైనా తప్పు చేయని సేపు మనం ఎవరికి భయపడక్కర్లేదు. మనం తప్పు చేస్తేనే మనం ఎవరికైనా భయపడాలమ్మా. కానీ ఎవడైనా చిన్న పిల్లడవని, పెద్దవాళ్ళవని, ముసలాళ్ళవని ఎవరైనా మనకి ఏమైనా చేస్తే వెంటనే తిరగబడే అవకాశం నేర్పించండి పిల్లలందరికీ కూడా. దయచేసి న్యాయశాస్త్రాన్ని ఒకటి అడుగుతున్నామండి, ఇదే నా కోరిక. ఎవరైనా కనుక అత్యాచారం చేస్తే వెంటనే నడి రోడ్డు మీద వాళ్ళు ఉరితీసే చట్టం అనేది ప్రవేశపెట్టమని దయచేసి ఆడవాళ్ళందరూ కోరుకుంటున్నామండి. నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో సందర్భంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళినా ఇంట్లో కూడా అబ్యూజ్ జరిగే పరిస్థితులు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. దగ్గర బంధువులు, చుట్టాలు, పక్క వాళ్ళు, సొంత వాళ్ళు కూడా పిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా బయటికి వెళ్ళాక జరిగే పరిస్థితుల కన్నా ఇంట్లో ఉన్నప్పుడు జరిగే భద్రత కూడా లోపిస్తుంది, ముఖ్యంగా పిల్లల మీద. ఇది మార్పు రావాలి. ముందు వ్యక్తుల్లో మార్పు రావాలి. అలాగే ఆడపిల్ల మగపిల్లాడు అనే సమానత్వం కలగాలి. నిజానికి ఆడపిల్లకి చట్టాలు ఉన్నాయి మగపిల్లలతో పోలిస్తే, కానీ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే చట్టాలు వెంటనే అమలు జరిగినట్టయితే ఇటువంటి చర్యలు చాలా వేగంగా తగ్గుతాయి. చట్టాలు ఉన్నప్పటికీ అమలు అనేటప్పటికీ చాలా కాలాతీతం అవుతుంది. అందుకని నేరం చేయడానికి అవకాశం ఎక్కువ అవుతోంది. చట్టాలు ఉన్నవి ఖచ్చితంగా అమలుపరిచి ఆడపిల్లలకే కాదు మహిళలకి అందరికీ న్యాయం జరిగేలాగా విజయనగరం జిల్లాలో ఉన్న మహిళలందరూ ఈరోజు ఉద్యమం చేపట్టారు. అది ఎంతో విజయవంతం అయిందని భావిస్తున్నాము. ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు తమకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు గొంతెత్తి గళమెత్తి వినిపించాలని కోరుకుంటున్నాం. మండు టెండ అయినా కానీ మహిళలు తలుచుకుంటే ఎటువంటి ఇబ్బందులనైనా చేసి తీరుతుంది అన్న చందంగా ఈరోజు మహిళలందరూ ఇంతటి మండు టెండలో కూడా గళం విప్పి ఈ మహిళా గర్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఇక్కడితో ఆగిపోదండి, అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టు ఇక్కడి నుంచే విజయనగరం గడ్డ నుంచి మొట్టమొదటిసారిగా ఈ మహిళా గర్జన కార్యక్రమం మొదలుపెట్టాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా మేమందరం అభిలషిస్తున్నామండి. మంది మహిళా లోకాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరిపించడానికి ముఖ్య కారకులు వాజీ ఛానల్ వారిని ముందుగా అభినందిస్తూ, అలాగే మేము చిన్న సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమైక్యలు, జిల్లా సమైక్యలు ఉంటాయి. ప్రతి
ఇంటిలో మహిళ కూడా డ్వాక్రా సంఘంలో ఉంటుంది. మేము ప్రతి సంఘటనకి ఈ కార్యక్రమం గురించి మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి చర్చ పెట్టి తగిన తీర్మానం మేము ఆలోచిస్తాము. అదే కాబట్టి అవసరమైతే కొత్త చట్టాలు కూడా తీసుకొచ్చి మహిళలకి జరిపించాలని మేమందరినీ కోరుకుంటున్నాము. మహిళలపై అఘాయిత్యం ఎటువంటి ప్రమాద పరిస్థితులు ఉంటే వారు చేరుకోవలసిన నంబర్ ఏంటి, వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అని ఒక్క నిమిషం. అదేవిధంగా మహిళలపై ఏమాత్రమైన అఘాయిత్యం చేయడానికి సాహసించినా తలపెట్టినా వారికి పడే శిక్ష ఏంటి మగవాళ్ళకి, ఈ రెండు విషయాలు కూడా ప్రతి చోట ప్రాచుర్యం కావాలి. అది సినిమా హాల్స్లోనే కానివ్వండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి. మనం బస్సు ఎక్కితే మహిళలకు కేటాయించిన సీట్లో మహిళలను కూర్చొనిద్దాము, వాళ్ళని గౌరవిద్దామంటాం. కానీ మహిళలు ఆపత్కర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలని చెప్పేసి ఎక్కడ బోర్డు ఉండదు. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే మహిళలు ఏ విధంగా స్పందించాలి, పురుషులు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఈ రెండు విషయాలు కూడా ఇది మొత్తం ప్రతి చోట ప్రాచుర్యం కల్పించాలి. ఇది కల్పిస్తేనే ఈ కొంత అనేసరి దాంట్లో పరివర్తన ఉంటుంది. ప్రైమరీ స్కూల్ టీచర్ వాళ్ళు సమాజంలో మార్పు తీసుకురావాలంటే వాళ్ళే మెయిన్ అని వాళ్ళు ఒక బుక్లో వారు రాశారు. వాళ్ళే సమాజంలో మార్పు తీసుకురాగలరనేది వారు రాశారు. అయితే చూస్తుంటే ఒక మహిళను ఎలాగైతే ఒక అబ్బాయి గౌరవించాలో అలాగే ఒక అబ్బాయి మహిళను గౌరవించాలి. ఇది చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంపకంలోనే మనం తెస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ విపరీతంగా తగ్గిపోతాయి అనేది మనం ముందుగా గమనించాల్సిన అవసరం ఉంది. అది గవర్నమెంటే చెయ్యాలి, ఇంకెవరో చెయ్యాలని మనం అందరం వదిలేస్తే ఏ పని మాత్రం మనం చెయ్యలేమనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మన చట్టం కూడా ఇంకా స్ట్రాంగ్గా కూడా మనం చేయాలి. మనం కూడా ఇది ఇంకా స్ట్రాంగ్గా ఆల్రెడీ ఉన్న చట్టంని ఇంకా స్ట్రాంగ్గా చేయటానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలాగే మనం చూస్తుంటే మన మహిళలు ఏం తక్కువ కాదు. మన సమాజంలో అన్ని విధాలుగా మనం దాంట్లో విజయనగరంలో ప్రత్యేకంగా చూస్తుంటే ఆ రోజుల్లో 1911లో మహారాణి అప్పలకొండయ్యమ్మ గారు ఎవరు చేయలేని విధానంగా ఇక్కడ నెల్లిమర్ల వాటర్ వర్క్స్ అవనియండి, మహిళలకి తల్లి బిడ్డల కోసం గోషా హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పుడు మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మనం విజయనగరం నుంచే మనం నాంది పలికాం. మన సమాజంలో మార్పు తేవాలంటే మనం కూడా ముందుండాలి, మనం కూడా ప్రయత్నం చేయాలి. మన ఇంట్లో నుంచే మనం మార్పు అనేది మొదలు పెడుతూ అప్పుడు మనం డెఫినెట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం లాని ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా చేయాలని మనం కోరుతూ ఉండాలి. అప్పుడు మనకి ఇంకా న్యాయం జరిగే అవకాశాలు మనం సొంతంగా పెంచేలా మనం చూసుకోవాలి. అయితే మనం అందరం కూడా ఈ కృషిలో నిరంతరం కృషి చేసి మనం సాధిస్తామని మనం అనుకొని సాధిస్తామని చెప్తే విజయనగరం జిల్లా గుర్ల మండలం ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్ల మండల పరిధిలో స్కూటీతో వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. కారు వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పార్వతీపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత 2 సమావేశాల్లో వైసీపీ చైర్పర్సన్ తీరును వ్యతిరేకిస్తూ సమావేశం జరగకుండా కౌన్సిలర్లు వెళ్ళిపోయారు. ఈరోజు సమావేశంలో కూడా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు అదే తీరు కొనసాగించారు. 1వ వార్డు కౌన్సిలర్ బంగారనాయుడు, 8వ వార్డు కౌన్సిలర్ నారాయణరావు, 10వ వార్డు వైసీపీ కౌన్సిలర్ దివ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమంగా కడుతున్న నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర అన్ని సమస్యలపై తగిన చర్యలు వెంటనే పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. వాజీ ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహించిన మహిళా గర్జన కార్యక్రమంలో భాగంగా కోట వద్ద ఏర్పాటు చేసిన వేదికపై చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నర్తనశాల డ్యాన్స్ అకాడమీ నుండి
ముద్దుగారై యశోద, గరుడ గమన, జై జనార్దన్తో పాటు కోలాటంలో జోషిత, సుపర్ణిక, మనస్విని, అమృత, విన్నీప్రియ, జ్యోతి పాల్గొన్నారు. భగవతి నృత్య కళామందిర విద్యార్థులు గురుజాడ జాడలు అనే నృత్య రూపకం, స్వాగతం, మలియల్లో గల్లు గల్లు, పొలిఖే బంగారు మాయ తదితర గీతాలను జాహ్నవి రెడ్డి, లక్ష్మీ మాధురి, ఆర్ పవిత్ర, చరిష్మా, నాగరోహిణి, రేణుతా ప్రియ, తన్మయి, పూజిత, శివాని తదితరులు తమ నృత్యంతో అలరించారు. చిరుతన్నవ్వులవాడు చిన్నెక్క వీడు వెరతరగడు చూడవే చిన్నెక్క చిరుతన్నవ్వులవాడు చిన్నెక్క వీడు వెరతరగడు చూడవే చిన్నెక్క ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చిన వింతలకు నాణ్యమైన ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వాలని, రీఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చూడాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. వింతలు వచ్చిన రోజే అధికారులు ఓపెన్ చేయాలని, వింతలు పూర్తిగా చదివి అర్థం చేసుకుని అడిగిన దానికి ఖచ్చితంగా సరిపోయే సమాధానాలు ఇవ్వాలని పేర్కొన్నారు. వింతల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. విజయనగరం జిల్లాకు చెందిన వింతలు రీఓపెన్ 1% ఉందని, వచ్చే వారం నుండి రీఓపెన్ కేసులు 0 కావాలని స్పష్టం చేశారు. మొత్తం 221 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖ అత్యధికంగా 151 వింతలు ఈరోజు అందాయి. పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు 18 వింతలు అందాయి. మున్సిపాలిటీకి సంబంధించి 14, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 12, విద్యాశాఖకు సంబంధించి 8 అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్సవాల నాటికి కోట సుందరీకరణ పూర్తి కావాలని ఆదేశం. ఎమ్మెల్యే అద్ది గైదురాజ్తో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహిళలపై దాడులను ప్రతిఘటిస్తూ గర్జించిన శివంగలు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్న వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడి శ్రీనివాసరావు.
విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలి. ప్రతిభతోనే గుర్తింపు లభిస్తున్న మంత్రి గుమ్మడి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.